ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏదైతే ఉందో అది చాలా చిన్నగా కనిపిస్తుంది తెలుసా చాలామందికి. ఒకవేళ మా పాత కాలంలో ఇలా లేదు అనుకునే వాళ్ళకి వీళ్ళల్లో కూడా ఉండుంటుంది, మీకు తెలిసి ఉండదు. మెంటల్ ట్రామా లాగా. అంటే కొంతమంది ఓపికగా ఉంటారు, కొంతమంది అరుచుకుంటా తిట్టుకుంటా ఏదో ఒకటి చేసేటోళ్ళు కూడా ఉంటారు ముందు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, ప్రతిదీ మనం ఇప్పుడు దాంతో పోల్చుకోవడానికి లేదు కాబట్టి. అండ్ మేము పెరిగిందే ముద్దుగా విరిగాం కాబట్టి, ముద్దుగా అంటే వాళ్ళేం ప్రతిదీ మంచిగా చేయకపోయినా కూడా పోవడం, స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం ఇంతవరకే తెలుస్తుంది. సో ఆ జనరేషన్లో ఉన్నాం కాబట్టి ఒక్కసారి మా సైడ్ నుంచి కొంచెం ఆలోచించి వినడానికి ఈ వీడియోని ట్రై చేయండి. ఇది ఒక నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసుకోండి. ఏంటి అంటే ఆడపిల్ల దేనైనా మర్చిపోతుందేమో, కానీ ప్రెగ్నెంట్ టైంలో బాగా చూసుకున్నా మర్చిపోదు. చాలా దారుణంగా ఎట్లా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు, చిన్న మాటను కూడా మర్చిపోదు. ఏదైనా ఉండొచ్చు, ఈ విషయంలో మాత్రం క్షమించదు. సో ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఒక మాట అనకండి, మీరేం చూసుకోకపోయినా పర్లేదు. రెండో విషయం ఏంటి అంటే చాలామందికి ఇది చెప్పని విషయం, బయటకు చెప్పినా కూడా ఏం చెప్తారో ఎందుకంటారో అని సైలెంట్గా వాళ్ళలోనే బాధపడే విషయం. ఎందుకంటే నేను ఎక్కువ వీటికి కౌన్సిలింగ్లు కూడా ఇస్తుంటా కాబట్టి. డెలివరీ తర్వాత డిప్రెషన్ ఫేజ్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుసా. రీజన్ ఏంటి అంటే సడన్గా బాగా చదువుకుంటూ ఉంటాం, వెంటనే ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్ళిళ్ళు అయిపోతాయి, పెళ్ళి అయిపోయిన వెంటనే కన్సీవ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనల్ని మనం చూసుకోవడానికే మనకు బద్ధకం. అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా కూడా మనల్ని మనం కేర్గా తీసుకోవడం, అంత ఆరోగ్య భద్రత మనకు అంత సీన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేర్పించిన చదువులు అది నేర్పించలేదు. సడన్గా కుటుంబం అంటారు, బాధ్యత అంటారు, పిల్లలు వచ్చేస్తారు, పిల్లోడు ప్రెగ్నెంట్ అంటారు, డెలివరీ అయిపోతుంది. బిడ్డ ఏడుస్తుంటే కనబడట్లేదా, అప్పుడే తల్లికి ఆల్రెడీ నిద్ర ఉండదు. ఒకవేళ కేరింగ్గా చూసుకుంటే ఫ్యామిలీ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదనుకోండి ప్రతి దానికి నువ్వు ఒక తల్లివి, నువ్వు చూసుకో అప్పటికే చాలా స్ట్రగుల్ అయి ఉంటుంది. అండ్ బయటకు కూడా వెళ్ళే సిచ్యువేషన్ ఉండదు. బిడ్డను పట్టుకొని మనల్ని మనం మోసుకోవడమే కష్టం, మళ్ళీ బిడ్డను చేతిలోనే పెట్టుకోవాలి. రాత్రుల్లో నిద్ర ఉండదు, ఎప్పుడు పడుకుంటామో తెలియదు. ఒక సైడ్ పాలు ఇట్లా ఇచ్చేటప్పుడు అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ చెప్తుంటారు, కానీ నడుము నొప్పి వచ్చేస్తుంది ఒకే సైడ్ పడుకొని. కొంతమందికి ఈ స్పైనల్ అనస్థీషియా ఇస్తారు, అప్పుడు ఇక్కడ నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది. నాకు ఇది బాగా సఫర్ అయినా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరో ఒకరు ఒక మాట అంటుంటారు, బిడ్డను ఎంత బాగా చూసుకున్నా సరిగ్గా లేదంటారు, ఫుడ్ సరిగ్గా పెట్టరు కొంతమందికి. ఒకవేళ పెడుతున్న రైస్ లాంటివి ఓవర్ ఇట్లనే ఇస్తారు, బద్ధకం వస్తుంటుంది, నిద్ర సరిగ్గా ఉండదు, యాంగ్జైటీ వస్తుంటుంది, సడన్గా శరీరం మారిపోతుంది, అద్దంలో చూసుకోలేం, ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి. ఒక రకమైన డిప్రెస్డ్ స్టేట్లో ఉండే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. ఇది నేను చూస్తున్నాను లైవ్లో చాలామందిని. దయచేసి బిడ్డతో పాటు తల్లిని కూడా కొంచెం మంచిగా చూసుకోవడానికి ట్రై చేయండి.